కేరళ సార్ 100% లిటరసీ సార్. ఇక్కడే సార్ లవ్ జిహాద్ స్టార్ట్ అయింది. जब दोस्ती हुई थी, जब बात हुई थी तो नाम राहुल सिंह बता रखा था हमें. మ్యాక్సిమం ఇలాంటి లవ్ జిహాద్కి అట్రాక్ట్ అయ్యే అమ్మాయిలు ఎలాంటి వాళ్ళు అంటే డిస్టర్బ్డ్ ఫ్యామిలీస్, నిబ్బీ మైండ్ సెట్. నిబ్బీ మైండ్ సెట్ అంటే మీకు తెలుసు కదా, నిబ్బీ మైండ్ సెట్ ఉండే వాళ్ళే షుగర్ కోటెడ్ మాటలకి అట్రాక్ట్ అవుతారు. ఈ వీడియో ఒకసారి చూడండి, మీకేం అర్థమైంది ఈ వీడియోలో? దీన్నే లవ్ జిహాద్ అంటారు. మంచి డ్రెస్సింగ్ వేసుకొని మంచి బైక్ తీసుకొని వీళ్ళు రోజంతా హిందూ అమ్మాయిల్ని ట్రాప్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటారు. అలసిపోరు, చేస్తూనే ఉంటారు. ఒక్కసారి ట్రాప్లో పడ్డారా, ద కేరళ స్టోరీ 3 or 4 ఏదో ఒక పార్ట్ అయితే స్టార్ట్ అయిపోద్ది మీకు. ఇవి జస్ట్ ఏదో నార్త్ సైడ్ ఒకటే కాదు, హైదరాబాద్లో కూడా జరుగుతున్నాయి. మీకు నేను ఫోటోగ్రాఫర్ని, స్ట్రీట్ ఫోటోగ్రాఫర్ని, మిమ్మల్ని ఫోటో తీయచ్చా, మీరు చాలా అందంగా ఉన్నారు, ఇలాంటి మాటలు చెప్పి కూడా ట్రాప్ చేస్తున్నారు. మీ కూతుర్ని, చెల్లిని కాపాడుకోవాలంటే అవేర్గా ఉండండి. ఇది గుజరాత్లో జరిగిన ఒక రీసెంట్ ఇన్సిడెంట్ అనమాట. ఒక 1 week బ్యాక్ జరిగింది. ఒక 3 హిందూ అమ్మాయిలు మైనర్లే, ఒక 3 అబ్బాయిలు వాళ్ళు మైనర్లే ఒక లాడ్జ్కి వెళ్తారు. 3 rooms తీసుకున్నారు. అక్కడ వీళ్ళని గమనిస్తున్న ఒక ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ మధ్య గుజరాత్లో ఈ లవ్ జిహాద్ మీద, ఇలాంటి ఎనీ జిహాద్ కైండ్ ఆఫ్ యాక్షన్స్ మీద పోలీసులు అయితే గట్టి నిఘా పెట్టారు. వాళ్ళకు వచ్చిన అనుమానం వల్ల అక్కడికి లాడ్జ్కి వెళ్ళి ఆరా తీయగా వాళ్ళు 6 మంది మైనర్సే. సో దీంట్లో ఏముంది అనుకోవచ్చు, మైనర్స్ కదా, కౌన్సిలింగ్ ఇచ్చి పంపించవచ్చు అనుకుంటారు. కాకపోతే వాళ్ళ ఆధార్ కార్డులు చెక్ చేస్తే ఆ 3 అబ్బాయిల ఆధార్ కార్డులు ఫేక్. వాళ్ళు యాక్చువల్లీ 3 ముస్లిం యువకులు, మైనర్స్. వాళ్ళ పేర్లు అమీర్ అలీ షేక్, అల్తాఫ్ అన్సారీ, మొహమ్మద్ సిరాజ్. వీళ్ళు 3 ఫేక్ ఐడి కార్డులు, ఫేక్ ఆధార్ కార్డులు క్రియేట్ చేసుకొని అక్కడ ఉండే అహ్మదాబాద్కి దగ్గరలో ఉండే ఒక హాస్టల్ ఉంటుంది, లేడీస్ హాస్టల్. ఆ హాస్టల్లో ఉండే హిందూ అమ్మాయిల్ని టార్గెట్గా చేసుకొని వాళ్ళని లవ్ జిహాద్లోకి దింపి వాళ్ళని మతం మార్చాలనేది వీళ్ళ టార్గెట్. ఒక్కొక్క స్టేట్లో కొన్ని వేల కోట్లు బడ్జెట్ ఇస్తారు వీళ్ళకి లవ్ జిహాద్కి. ముస్లిమ్స్లో ఉండే యంగ్ పిల్లల్ని, జిహాదీ మైండ్ సెట్ ఉండే వాళ్ళని రిక్రూట్ చేసుకొని వాళ్ళకి బండ్లు కొనిచ్చి, మంచి బట్టలు కొనిచ్చి రోజంతా హిందూ అమ్మాయిల్ని ప్రేమించమని, ప్రేమలోకి దింపమని వీళ్ళని పంపిస్తారు. బ్రాహ్మణ అమ్మాయిని పెళ్లి చేసుకొని తీసుకొస్తే ఒక రేటు, క్షత్రియ అమ్మాయిని పెళ్లి చేసుకొని తీసుకొస్తే ఒక రేటు. ఇలాగా క్యాస్ట్ని బట్టి మీరు ఆ అమ్మాయిని రిలీజియన్ కన్వర్ట్ చేస్తే మీకు ఒక్కొక్క రేట్ ఉంది. ఇది మీరు కేరళ 2 సినిమాలో కూడా ఇది మీరు క్లియర్గా చూడొచ్చు. అండ్ ఇట్స్ ఏ నేక్డ్ ఫ్యాక్ట్, నగ్న నిజం ఇది. ఓయో లాంటి రూమ్ అనుకోండి, లేకపోతే అక్కడ ఉండే అవైలబుల్ లాడ్జ్ అనుకోండి, ఆ లాడ్జ్కి అయితే తీసుకెళ్ళడం జరిగింది. లవ్ జిహాద్ ఇంకెంతమంది బలైపోతారు అర్థం అవ్వట్లేదు నాకు. ఎన్ని సంఘటనలు జరిగినా మనకి బుద్ధి రాదా? మన దరిద్రం ఏంటంటే పిల్లలు కేవలం ఏదో ఇంగ్లీష్లో మాట్లాడితేనే వాళ్ళు బాగుపడిపోయారు, ఇంకా వాళ్ళకి తిరుగులేదు. ఇంక నలుగురిలో ఇంగ్లీష్లో మాట్లాడితే చాలు, ఇంకా వాళ్ళు బాగుపడిపోయినట్టు అనుకుంటాం. కానీ మన సంస్కృతి కానీ, పురాణాలు కానీ, మన పద్ధతులు కానీ వాళ్ళకి నేర్పడమే మర్చిపోయాం ఈ బిజీ లైఫ్లో, కార్పొరేట్ లైఫ్లో పడిపోయి. దీనివల్ల పిల్లలు పక్కదారి పడుతున్నారు. కేరళ స్టోరీ సినిమాలో ఒక క్యారెక్టర్, ఒక అమ్మాయి అడుగుతుంది, అంటే ద మోస్ట్ లిబరల్ క్యారెక్టర్ ఉంటుంది. మీరు కానీ సినిమా చూస్తుంటే మీకు తెలుస్తుంది. ఇప్పుడు వచ్చి మీరు వాళ్ళ తల్లిదండ్రులను అడుగుతుంది, ఇప్పుడు వచ్చి మీరు దేవుడు మన దేవుడు అంటున్నారు. నాకు చిన్నప్పటి నుంచి మన దేవుళ్ళ గురించి ఏమన్నా చెప్పారా? నాకు మన పురాణాలు కానీ, ఇతిహాసాలు కానీ, కథలు కానీ, పద్ధతులు కానీ ఇవన్నా నాకు నేర్పారా? ఇప్పుడు వచ్చి మీరు నన్ను సడన్గా దేవుణ్ణి నీకు భక్తి వచ్చేయాలంటే నాకు ఎక్కడి నుంచి వస్తుంది అని ఆ అమ్మాయి అడుగుతుంది. అది అక్షరాల నిజం. మీరు కానీ ఇప్పుడు కానీ పిల్లలకి మన రాధాకృష్ణులు ఎవరు, మన శివుడు ఎవరు, మన రాముడు ఎవరు, వీళ్ళు ఎవరు, మన చరిత్ర, మన పద్ధతి ఇవన్నీ మనం పిల్లలకి నేర్పకపోతే
విచ్చలవిడైపోతుంది మొత్తం. ముఖ్యంగా ఆడపిల్లలకి ఎంతమంది చెప్తున్నారు, డిస్కస్ చేస్తున్నారు లవ్ జిహాద్ గురించి? ఎంతమంది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? ఏమేమి కేసెస్ జరుగుతున్నాయి కంట్రీలో, ఎలాంటివి జరుగుతున్నాయి? 2047 కల్లా ఇండియాని ఒక ఇస్లామిక్ స్టేట్గా చేస్తామని చెప్పి వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకొని, ఒక ఎజెండా పెట్టుకొని దాన్ని సాయశక్తిలా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. మీరు మాత్రం ఇంట్లో ఆడపిల్లలకి దీని గురించి ఎంతమంది చెప్తున్నారు? మొన్న మోనాలిసా కూడా ఆ కుంభమేళాలో పూసలు అమ్ముకునే అమ్మాయి, ఆ అమ్మాయి కూడా ఒక మైనర్ అట. నిన్నే రీసెంట్గా తెలిసింది. తల్లిదండ్రుల మాట కాదు అని చెప్పేసి వెళ్ళి పెళ్లి చేసుకుంది. దాంట్లో మళ్ళీ ఇప్పుడు కూడా ఏదో కాంట్రవర్సీ క్రియేట్ చేసిందనమాట. ఏదో ఒక సినిమా ప్రొడ్యూసరు ఈమెకి మనీ ఇచ్చి సినిమాలో యాక్ట్ చేయకుండా, ఆ సినిమా పూర్తి చేయకుండానే ఈమె పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది అని చెప్పేసి ఆయన కేసు పెడితే, ఆమె తిరిగి ఇతని మీద అతను సినిమా పేరుతో అక్కడ ఇక్కడ నన్ను టచ్ చేశాడు అని చెప్పేసి, సరోజ్ ఆయన పేరు, ఆయన మీద రిటర్న్ కేసు ఫైల్ చేసిందనమాట ప్రెస్ ముందుకు వచ్చి. కాకపోతే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఆ అమ్మాయికి 17 సంవత్సరాలే, మైనరే. 18 సంవత్సరాలు అని అబద్ధం చెప్పి వాడు ఆ కేరళకు సంబంధించిన వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళ స్టోరీ త్వరలోనే ద కేరళ స్టోరీ 3 or 4 కాబోతుంది అని నాకు అనిపిస్తుంది. డెఫినెట్గా మనం క్లియర్గా చూడొచ్చు ఇప్పుడున్న యూత్లో. ఫ్రీడము విచ్చలవిడితనానికి దారితీస్తుంది. ఓవర్ ఫ్రీడమ్ కెన్ లీడ్ యూ టు నోవేర్. డిప్రెషన్లోకి ఇది దారితీస్తుంది. కేరళ సార్ 100% లిటరసీ సార్, ఇక్కడే సార్ లవ్ జిహాద్ స్టార్ట్ అయింది. మ్యాక్సిమం ఇలాంటి లవ్ జిహాద్కి అట్రాక్ట్ అయ్యే అమ్మాయిలు ఎలాంటి వాళ్ళు అంటే, డిస్టర్బ్డ్ ఫ్యామిలీస్, అంటే తల్లిదండ్రులు ఎప్పుడు గొడవలు వేసుకునే ఇలాంటి ఫ్యామిలీస్, కానీ నిబ్బీ మైండ్ సెట్ అంటే మీకు తెలుసు కదా, నిబ్బీ మైండ్ సెట్ ఉండే వాళ్ళే ఇలాంటి షుగర్ కోటెడ్ మాటలకి అట్రాక్ట్ అవుతారు. సో మై ఫ్రెండ్స్, ఫ్యామిలీ, నా తల్లిదండ్రులకి అందరికీ ఒకటే చెప్తున్నాను, ఆడపిల్లల్ని, మీ కూతుళ్ళని, మీ చెల్లెల్ని, మీ అక్కల్ని జాగ్రత్తగా కాపాడుకోండి. లవ్ జిహాద్ గురించి వాళ్ళకి చెప్పండి. ఇది అబద్ధం కాదు, ఇది అక్షరాల నిజం జరుగుతుంది. నేను కొన్ని రెఫరెన్స్కి మీకు వీడియోస్ కూడా సైడ్లో ప్లే చేస్తూ ఉంటాను, చూడండి, చెప్పండి. ఒక 20 years తర్వాత హిందూయిజం ఎగ్జిస్టెన్స్ కష్టాల్లో పడిపోతుంది. హిందూయిజం ఎగ్జిస్టెన్స్ ఒక 10 సంవత్సరాల తర్వాత శ్రీరామనవమి మనం జరుపుకోలేము. ఇంకొక 20 సంవత్సరాల తర్వాత ఏదైనా పండగ జరుపుకోవాలంటే పర్మిషన్లు తీసుకునే దరిద్రం మనకి పట్టబోతుంది. ఇది అక్షరాల నిజం. మీరు ఒక 20 సంవత్సరాల ముందు, మీరు 90s కిడ్ అయితే, మీ చిన్నప్పుడు శ్రీరామనవమి ఎలా జరిగేది, ఇప్పుడు ఎలా జరుగుతుంది అని ఒక్కసారి ఊహించుకోండి, మీకే అర్థమైపోతుంది. ఎంతోమంది బలైపోతున్నారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి, అయినా కానీ మనకి బుద్ధి రాదు. సో ప్రతి హిందూ మేల్కోవాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.